పార్లమెంటు స్థానాలకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటి వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చినోడు ఎవడు స్టాలిన్. ఆ తర్వాత లెక్కలు తగ్గిపోతాయి అని చెప్పి అసలు సీట్లే తగ్గిపోతాయి అన్నటువంటి ప్రచారం చేసి నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను. ఉన్న సీట్లు తగ్గే ప్రసక్తే లేదు. కొత్తగా అదనంగా వచ్చే సీట్లు నార్త్ ఇండియాలో పెరిగినంత సౌత్ ఇండియాలో పెరగవు. దీనికి ఏంటి సొల్యూషన్ అన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులందరితో కూర్చోబెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నాయకులు గట్టిగా మాట్లాడి కేంద్రం మీద అందరూ కలిసి ఒత్తిడి తీసుకొస్తే దానికి సంబంధించిన ఒక సొల్యూషన్ తీసుకురావచ్చు. అది జనాభా ప్రాతిపదికన అన్నప్పుడు నార్త్ ఇండియాలో 15 లక్షల మందిని, దక్షిణాదిలో 10 లక్షల మందిని ఒక లెక్కగా తీసుకోండి లాంటిది అడగచ్చు. అలా కాకుండా అసలు ఊరికినే తిట్టుకుంటూ కూర్చుంటే సుప్రీంకోర్టుకి ఏదైనా ఏమీ జరగదు, రొటీన్గా ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రాకి ఈ లెక్కను చూసుకున్నప్పుడు రాష్ట్రానికి 38 పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉందట. ఇప్పుడు